హర్యానా గేదెలు ఇంతకు ముందుకు టాప్ ఉండే కానీ ఇప్పుడు హర్యానా గేదెలు అన్నీ మిక్స్డ్ అయిపోయినాయి. కొన్ని సంతలల్లో ఎట్లుంటుందంటే పేరుకు అవి చెప్పేస్తారు, తర్వాత వాటికి పాలు అనేటివి ఆపేసి మనకేదో మోసం చేసి చెప్పి ఇవ్వడం జరుగుతుంది. నమస్తే, నా పేరు ఏ తిరుపతి యాదవ్. నాది ఖచ్చితంగా వచ్చేసి కడతాల్ అమన్గల్ మధ్యలో ఉంటుంది, శ్రీశైలం హైవే. నా దగ్గర ఒక 60 నుంచి 70 గేదెలు ఉంటాయి, 50 నుంచి 60 ఆవులు ఉంటాయి నా దగ్గర. నేను ఒక 2006 నుంచి స్టార్ట్ చేసిన. నేను వేరే బిజినెస్ చేస్తాను. నాకు ఒక రెస్టారెంట్ ఉంది. నా రెస్టారెంట్ కోసం పాలు శ్రీశైలం హైవే మీదనే ఉంటుంది. మిల్క్ అనేది అక్కడనే వెళ్తాయి. మిగతా పాలు మాత్రం నేను హోల్సేల్గా ఇవ్వడం జరుగుతుంది. రిటైల్ తక్కువ ఇస్తున్నా, 65 ఇస్తున్నా, 65 రూపాయలు ఇస్తున్నా హోల్సేల్. కొన్ని నాకు 100 లీటర్ రెస్టారెంట్కి వెళ్ళిపోతున్నాయి. నాకు ఒక 700 లీటర్స్ అవుతున్నాయి రోజు, అన్నీ కలిపి. ఆవులు 50 ఉంటాయి, మొత్తం 120 అబౌవ్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఈ రంగంలోకి వచ్చే వాళ్ళకి వేరే రాష్ట్రాల నుంచి వస్తే వేరే రాష్ట్రాలకు తెస్తే ఇబ్బందులు గురవుతారా? ఇక్కడ తీసుకోవాలి గేదెలు. నేను ఎట్లా చెప్తున్నంటే, కొంతమంది తమ్ముళ్ళు ఏం చేస్తారంటే, నేను అక్కడ వెళ్ళి తెచ్చుకుంటే గేదె తక్కువ రేటు పడుతుంది నాకు ఇదనే ఆలోచనతో ఉంది. నేను తమ్ముళ్ళకు ప్రతి ఒక్కరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, తమ్మి ఈ గేదెల ఫామ్ ఎంచుకునేవారు చాలా క్లిష్టమైన పరిస్థితి ఉంటుంది. రెండో పాయింట్ ఏంది, మీరు ఏదో అంటే ఒక 20,000 30,000కు ఆశపడి బయటి రాష్ట్రాలకు వెళ్ళి గేదెలు తెచ్చుకొని ఇబ్బంది పడేదానికంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి, ఎందుకంటే చుట్టుపక్కల ఎట్లా ఉన్నదంటే కొంతమంది కొన్ని సంతలల్లో ఎట్లుంటుందంటే పేరుకు అవి చెప్పేస్తారు, తర్వాత వాటికి పాలు అనేటివి ఆపేసి మనకేదో మోసం చేసి చెప్పి ఇవ్వడం జరుగుతుంది. కానీ అట్లా కాకుండా మనం ఎక్కడ గేదెలు వెళ్ళినా 2 నుంచి 3 రోజులు ఖచ్చితంగా అక్కడ చూసుకునేటటువంటి అవకాశం ఉండాలి. లేదు నాకు ఆ వ్యక్తి మీద పూర్తి నమ్మకం ఉంది అని అనుకున్నప్పుడు నువ్వు ఆ వ్యక్తి దగ్గర ఒక్క రోజులో కూడా గేదె తీసుకోపోవచ్చు. కనుక బయటి రాష్ట్రాలలో తెచ్చుకొని మీరు ప్రెగ్నెంట్ గేదెలు తెచ్చుకుంటారు, లేదంటే ఈనటువంటి గేదెలు తెచ్చుకుంటారు. అవి ఏమవుతాయంటే గేదెలకు స్ట్రెంత్ అనేది అంటే వీక్నెస్ అనేది తొందర అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల వచ్చేటప్పుడు కడుపులో ఉన్నటువంటి బిడ్డ అక్కడిక్కడే చెప్పేసి చనిపోయే ప్రమాదం ఉంటుంది. గేదె కూడా చనిపోయేటటువంటి ప్రమాదాలు ఉంటాయి. దీన్ని అన్నీ అధిగమించాలంటే మనము బయటి రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకునేదానికంటే మన చుట్టుపక్కల మనకు అందుబాటులో ఉన్నటువంటి మనకు అంటే ఈ బఫెలో సెల్లర్స్ దగ్గర తీసుకోవడమే ఉత్తమమని నా యొక్క అభిప్రాయం. అంటే బయట రాష్ట్రం తెచ్చినప్పుడు నష్టాలు జరిగినాయా మీకు? నష్టాలు 100కు 100% జరిగినాయి. నేను హర్యానా నుంచి గేదెలు తెచ్చిన. హర్యానా నుంచి నేను గేదెలు తెస్తే నేను 2,70,000 పెట్టి తెచ్చు, అంటే నా ఖర్చుతోటి 2,70,000కి 2 గేదెలు పడ్డాయి. నాకు ఈడికి వచ్చిన తర్వాత అవి 3 లీటర్ల పాలు ఇచ్చినాయి. నేను అప్పుడు ఏం చేయలేని పరిస్థితి. కనుక నేను చుట్టుపక్కల తీసుకున్నటువంటి గేదెల దగ్గర నేను ఒకటే చెప్తున్నా, హర్యానా గేదెలు ఇంతకు ముందుకు టాప్ ఉండే కానీ ఇప్పుడు హర్యానా గేదెలు అన్నీ మిక్స్డ్ అయిపోయినాయి. మన తెలుగు రాష్ట్రాల నుంచే ఈ గేదెలు మళ్ళీ హర్యానా వెళ్తున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. కనుక వీళ్ళు ఇక్కడి నుంచే తీసుకొని పోయి దూడలను ఈయన గేదెలను తీసుకొని పోయి మళ్ళీ ఈయన తర్వాత మళ్ళీ హర్యానా నుంచి ఇక్కడ దిగుబడి చేసి హర్యానా గేదెలు అనేటివి ఇప్పుడు కల్తీమయంలో కొట్టుమిట్టాడుతుండడం జరుగుతుంది. రైతులు గమనించాలి. మనం ఏమైనా సరే గేదెల్ని పాల దిగుబడిని చూసి మాత్రమే గేదెలు తీసుకోవడము ఉత్తమం. ఎందుకంటే గేదె యొక్క అరే ఈ గేదె బలంగా కనిపిస్తలేదు, ఈ గేదె బక్కగా ఉంది అని ఎప్పుడైతే ఆలోచించి ఇది నాకొద్దు అని మీరు ఆలోచించినప్పుడు ఇలాంటి గేదెల దగ్గరనే పాల దిగుబడి ఎక్కువ ఉంటుంది. మనకు కావాల్సింది, రైతులకు కావాల్సింది గేదె యొక్క రూపురేఖలు కాదు, గేదె యొక్క పాల దిగుబడి మనకు అవసరం ఉంటుంది. కనుక పాల దిగుబడి ఉన్నటువంటి గేదెల్ని మనం ఎప్పుడైతే ఎంచుకుంటామో ఆ రైతు 100కు 200% సక్సెస్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రైతులకి మీరు 20 సంవత్సరాల నుంచి రంగంలో ఉన్నారు కదా, రైతులు కొత్తగా వచ్చే వాళ్ళకి మీ సలహాలు ఏమైనా ఇస్తారు? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డైరీ ఫామ్లోకి రాకపోవడమే ఉత్తమం. ఎందుకు నేను చెప్తున్నాను ఈ మాట అంటే, మీకు ఖచ్చితంగా ఆ గేదెల ఫామ్ పెట్టేసి వాటి మెయింటెనెన్స్ సరిగా తెలియదు, లేబర్ ఖర్చు ఉంటుంది, దాన ఖర్చు ఉంటుంది, మీరు రేట్లు ఎక్కువ పెట్టడం, దాన్ని సెల్లింగ్ చేసుకోవడం వల్ల ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇప్పుడు ఎవరైనా సరే డైరీ ఫామ్లకు వచ్చే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా
ఉన్నటువంటి రైతుల దగ్గర మీరు పాలు కొనుక్కొని మార్కెట్కు వినియోగించుకొని ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు మంచి పాలు అందించినట్టయితే అక్కడ ఉన్నటువంటి ఈ గేదె ఫామ్ నిర్వహించే రైతులు బాగుపడతారు, మీరు కూడా బాగుపడేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లక్షలు పెట్టుబడి పెట్టేసి మీరు ఈరోజు అంటే వాటి మిత్తెళ్ళక వాటి దాన ఖర్చులు, లేబర్ ఖర్చు కొన్ని ఫెయిల్యూర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఆలోచించి అడుగు వేస్తేనేమో బాగుంటుంది. మళ్ళీ ఇంకోటి ఏం చెప్తున్నంటే ఇట్లాంటి మోసింబాయి లాంటి డైరీ ఫార్మర్ల దగ్గర మీ ఎక్స్పీరియన్స్ అంటే ఇట్లాంటి సీనియర్ డైరీ ఫార్మర్ దగ్గర కూర్చొని మీ యొక్క బాధలు గాథలు చెప్పుకొని ఆయన దగ్గర 10 రూపాయలు తక్కువ తీసుకొని ఆ గేదెల్ని తీసుకొని నడిపించుకుంటే 100కు 200% సక్సెస్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా కొద్దిగా ఉంటాయి. ఓకే అన్న, థ్యాంక్ యూ. రైతులకు మంచి సలహాలు ఇచ్చారన్న, థ్యాంక్ యూ.